జాగ మిగులుతుంది కదా అని ఇంటి మీదకు మెట్లు నిట్ట నిలువున ఎవ్వలన్నా కడతారు రానోళ్ళ ఇనుప మెట్లు పెట్టుకున్నా అవి రౌండ్ రౌండ్ తిరిగే ఉంటాయి. ఎందుకంటే సీదా మెట్లు కడితే ఎక్కేదందుకు వీలు కాదు, మలసక పడతారు అన్నది చదువుకోనోళ్ళకు కూడా తెలుసు. దీనికోసం ఫిజిక్స్లో సిద్ధాంతాలు తెలవాల్సిన పనే లేదు. కానీ మధ్యప్రదేశ్లో ఇంజనీర్లు గసవంటి పనే చేసిర్రు. ఏ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివిర్రో కానీ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ చూసి వీళ్ళకంటే సుతారి మేస్త్రి కింద పనిచేసే పిల్లగాళ్ళు నయం కదరా అయ్యా అంటారు ఎవ్వలైనా. పక్కా వీళ్ళెవరో లాక్డౌన్లో ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళ పని అయి ఉంటుంది కదా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిన బతికుంటే ఇంజనీరింగ్లో ఇలాంటి ఘోరాన్ని నేను కళ్ళ చూస్తా అనుకోలేదని రందిపడుతుండే కావచ్చు. ఫ్లైఓవర్ బ్రిడ్జిని 90 డిగ్రీల టర్నింగ్ తోటి కట్టి సివిల్ ఇంజనీరింగ్ విద్యకే శ్రద్ధాంజలి ఘటించేటట్టు చేసిరు మధ్యప్రదేశ్ భోపాల్ కాడ. సోషల్ మీడియాలో బ్రిడ్జి వీడియో తీసి చూడురా ఇంజనీర్ల తెలివి సర్కారోళ్ళ పనితనం. 90 డిగ్రీల టర్నింగ్ పెట్టి బ్రిడ్జి కట్టి ఫిజిక్స్ సూత్రాలను ఉప్పు పాత్ర పెట్టిన ఉద్దండులకు జోహార్లు చెప్పురని దెప్పిపడుచుకుంటా పోస్టులు పెట్టే వరకు మధ్యప్రదేశ్ సర్కారు ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చినాక చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ రోడ్ల శాఖ మంత్రి చెప్పుకరావచ్చిండు. 5 वर्ष पहले का वो पुराना काम है, उसकी ड्राइंग डिजाइन काफी पहले ही तय हो चुकी थी, लेकिन NHAI ने कल उसका परीक्षण किया है और आज उसकी रिपोर्ट आएगी और रिपोर्ट के बाद आगामी कार्रवाई करेंगे. 18 కోట్ల సిమెంట్ కంకరల పాతరేసి పబ్లిక్ ప్రాణాలు తీస్తాటు బ్రిడ్జి కట్టిన సర్కారు తెలివేమైందో మరి. ఆ ప్లాన్ ఇచ్చిన తెలివిమంతుడెవరు, దాన్ని ఆమోదించిన అరమెదడోళ్ళు ఎవలని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఏందో మరి మొన్న గుండాపరేషన్లు చేసిన నకిలీ డాక్టర్లు మధ్యప్రదేశ్లోనే బయటపడ్డాడు. ఇటు నిన్న నకిలీ ఉద్యోగుల స్కామ్ ఒకటి ఆనే బయటపడ్డది. ఇప్పుడు ఈ బ్రిడ్జి ప్లానింగ్ చూస్తుంటే కూడా ఇంజనీర్లు కూడా నకిలోలే ఉన్నారన్న అనుమానం వస్తున్నది. బ్రిడ్జి ఎట్లా కట్టాలనో వాళ్ళకు తెలియకుండా తాపి మేస్త్రోళ్ళని అడిగినా చెప్తుండే కదా అని దోసక తినే పనులు అని తిట్టిపోస్తున్నారు ఈ సంగతెరకైన నెటిజన్లు.